హాయ్ వ్యూయర్స్, నేను జాన్ హేమంత్ కుమార్, సైకాలజిస్ట్ని. ఈరోజు మనం చర్చ చేయాల్సిన టాపిక్ ఆస్క్ టాక్స్లో డిమెన్షియా. పెద్దవాళ్ళు వయసు పెరుగుతూ ఉంటే వాళ్ళ లోపల మతిమరుపు రావటము, మర్చిపోవటాలు, డిమెన్షియా అంటారు దీన్ని. ఈ డిమెన్షియా రావటము, దాంతో ఏజ్ పెరుగుతూ ఉంటే, ఎంత ఏజ్ పెరుగుతూ ఉంటే అంత మెమరీ లాస్ అయిపోవటంతో ఈ డిమెన్షియా గురించి ఈరోజు చర్చ చేద్దాం. డిమెన్షియా ఏంటిది, ఎందుకు అవుతుంది, సైంటిఫికల్గా బయాలజికల్గా ఎక్కడ ఏమవుతుంది, దానివల్ల డిమెన్షియా వస్తుంది, అలాగే డిమెన్షియా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళకు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి సపోర్ట్ తీసుకోవచ్చు, దీని మీద ఈరోజు చర్చ చేద్దాం. డిమెన్షియా అంటే బేసికల్గా మతిమరుపు. మన లోకల్గా మాట్లాడాలంటే, సింపుల్ భాషలో చెప్పాలంటే ఉన్నది మర్చిపోవటము. మనుషులు ఎందుకు మర్చిపోవటం మొదలు పెడతారో తెలుసా? బ్రెయిన్లో ఉండే సెల్స్, న్యూరాన్స్ డీజనరేట్ అవుతూ ఉంటాయి. అంటే వాటి పవర్ తగ్గిపోతూ ఉంటుంది, దానికి ఉన్న ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఎంతైతే తగ్గిపోతూ ఉంటే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అవి మెల్లగా ఎగిరిపోతూ ఉంటుంది, అంటే డిలీట్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మైండ్లో ఉండే ఇన్ఫర్మేషన్, మెమరీస్ అంటాం కదా, ఈ మెమరీస్ డిలీట్ అయిపోతూ ఉంటే మెల్లగా 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 వాళ్ళకు గుర్తింపులు ఏమి ఉండవు. ఏదైనా గుర్తు చేసినా కూడా గుర్తుకుండదు. ఎంతవరకు వస్తుందనంటే, ఒక స్టేజ్ వచ్చి నోట్ల ముద్ద పెట్టుకొని కూడా అది నమిలి మింగాలి అనే విషయం కూడా వాళ్ళు మర్చిపోతారు. సో ఇట్లాంటి వాళ్ళకు కాన్స్టెంట్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అది ఎలా ఇవ్వచ్చు, అట్లాంటి విషయాలలో కొంచెము ఈరోజు తెలుసుకొని దాని గురించి చర్చ చేద్దాం. 50 years, 50 సంవత్సరాలు టచ్ అయినప్పుడు మెల్లగా 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 ఇవి మనకు కనబడటం స్టార్ట్ అవుతుంది. ఎలా? సెల్ ఫోన్ తీసుకుంటాము, ఎవరికో ఫోన్ చేద్దామని అనుకుంటాము, ఫోన్ నంబర్ కలిపే టైంలో మర్చిపోతాం ఎవరికి ఫోన్ చేయాలో, గుర్తు తెచ్చుకోనికి ప్రయత్నం చేస్తాం. కొంతవరకు ఏమవుతుందంటే వెంటనే గుర్తుకు వస్తుంది, ఓహో నేను ఫోన్ చేయాలని అనుకున్నాను అని మళ్ళీ డయల్ చేస్తారు. కొన్ని విషయాలు ఎట్లా వస్తుందంటే, దినమంతా గుర్తు తెచ్చుకొని ట్రై చేసినా కూడా మర్చిపోతారు, అసలు గుర్తుకే రాదు. ఓ 2-3 రోజుల తర్వాత గుర్తుకు, అరే ఆ రోజు నేను గుర్తు చేసుకున్నాను, ఆ రోజు ఫోన్ చేయాలనుకున్నాను, ఇప్పుడు గుర్తుకు వచ్చిందని. ఇవన్నీ ఎర్లీ సైన్స్ అన్నట్టు. మొదటి టైంలో డిమెన్షియా ఇంకా వస్తుంది మెల్లగా అనే పాయింట్ అన్నట్టు. డిమెన్షియా కమ్స్ విత్ ఓల్డ్ ఏజ్. సరైన న్యూట్రిషన్ లేకపోయినా, సరైన మెంటల్ ఎక్సర్సైజ్ లేకపోయినా, సరైన ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోయినా కూడా డిమెన్షియా రావటం గ్యారంటీ. ఒకప్పుడు చాలా ముసలోళ్ళు అయ్యాకనే ఈ డిమెన్షియా సిమ్టమ్స్ కనపడేటివి. ఈ మధ్య 50 దాటామనగానే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకనంటే ముదిరి పూర్తిగా డిమెన్షియా లెవెల్కి రాకముందే ఒక 10-15 ఏళ్ళ ముందటి నుంచి డిమెన్షియా మొదలవుతుంది. మెల్లగా మెల్లగా పబ్లిక్కి తెలుస్తూ ఉంటుంది, ఓహో మర్చిపోతున్నాను, ఇది అవుతుంది, అదేదో ఉండింది, ఆ విషయం గుర్తుకు రావట్లేదు, ఎవరు గుర్తు చేయాలి అనే పాయింట్లకు వస్తే డిమెన్షియా స్టార్ట్ అయినట్టు లెక్క. కొంతమంది యంగ్స్టర్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ మధ్య. స్మోకింగ్ చేసేవాళ్ళు, బాగా మందుకు అలవాటు పడిన వాళ్ళు, బాగా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, ఇన్యాక్టివ్ చిల్డ్రన్. ఇంకోటి చాలా పెద్ద డేంజర్ అంటే, ఈ సెల్ ఫోన్స్కి బాగా అలవాటైన వాళ్ళ లోపల డిమెన్షియా స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి దాంట్లో ఉన్న ఉత్సాహము, దాంట్లో ఉండే మెమరీ, దాంట్లో ఉండే బలము ఏదైతే ఉంటుందో అది డీజనరేట్ అయిపోతుంది. ఆ డీజనరేషన్ వలన బేసిక్ బ్రెయిన్ సెల్స్, వాటిని న్యూరాన్స్ అంటాము, ఈ న్యూరాన్స్ సెల్స్ డీజనరేట్ అయిపోతూ ఉంటే మెమరీ లాస్లో డిమెన్షియా మొదలవుతుంది. సో ఈ డిమెన్షియా స్టార్ట్ అయినప్పుడు ఇంకా మెల్లమెల్లగా ఏం చేయాలంటే, సపోర్ట్ సిస్టమ్ స్టార్ట్ చేసుకోవాలి, డైరీ మెయింటైన్ చేసుకోవాలి, నోట్బుక్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక అన్నాను కదా, ఫోన్ తీసుకొని ఫోన్ చేద్దాం అనుకునే మర్చిపోతాం కాబట్టి నోట్బుక్ పక్కన డే టు డే నోట్స్ రాసుకున్నట్టుగా ఇప్పుడు నేను వీళ్ళకి ఫోన్ చేయాలి అన్నట్టు రాసి పెట్టుకోవటం, దాన్ని చూసుకొని మళ్ళీ ఫోన్ చేసుకోవటం. ఈరోజు నేను ఇది కొనుక్కోవాలనుకున్నా, ఈరోజు షాపింగ్ చేయాలనుకున్నా, కంపల్సరీగా షాపింగ్ లిస్ట్ తయారు చేసుకొని షాపింగ్కి వెళ్ళండి. లేకపోతే ఇది కొందాం అది కొందామని బయలుదేరుతాము, షాప్కి పోగానే మాల్లో, సూపర్ బజార్కి వెళ్ళగానే అసలు ఏమేమి కొందామో మర్చిపోతాం. అవసరం లేని ఏవో కొనుక్కొని వచ్చేస్తాం. ఇంటికి వచ్చాక గుర్తుకు వస్తుంది, అరే ఇది తెలియదు, అది తెలియదు, మర్చిపోయానని. సో ఇవన్నీ ఇన్ఎవిటబుల్. సైంటిఫికల్గా, బయాలజికల్గా ఏజ్ వస్తూ ఉంటే మెమరీ లాస్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే బ్రెయిన్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఇంకోటి, బ్రెయిన్ సెల్స్ డీజనరేట్ అవ్వడానికి కారణాలు పొల్యూషన్ కూడా. అంటే మనం తిరిగే బయట గాలి సరిగా లేనందుకు, సరైన ఆక్సిజన్ సప్లై కావనందుకు, సరైన న్యూట్రిషన్ తీసుకున్నందుకు, ఆ న్యూట్రిషన్ వల్ల మనకు కావాల్సిన సరైన న్యూట్రిషన్ సపోర్ట్ లేనందుకు కూడా డిమెన్షియా కలిగే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి. కానీ అన్నిటికన్నా మెయిన్ ఏంటిదంటే, ఎంత యాక్టివ్గా ఉంటే అంత డిమెన్షియా రాకుండా ఉంటాము.
ఇప్పుడు మీరు గమనించండి, చాలామంది ముసలి వాళ్ళు అయినప్పటికీ కూడా చాలా పనులు చేస్తూ ఉంటారు. పూలు అల్లుతూ ఉంటారు, స్వెటర్లు అల్లుతూ ఉంటారు, లేదా బియ్యం ఏరటము, లేదంటే సరుకులు ఏదైనా క్లీన్ చేసుకుంటారు, ఏదో పని చేస్తూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళకు డిమెన్షియా రావటం చాలా కష్టం. అంటే వాళ్ళు డిమెన్షియాలో మునిగిపోరు, వాళ్ళు దానికి గురి అవ్వరు. ఎవరు ఎక్కువ గురి అవుతారు? ఇంట్లో అలానే కూర్చొని బాగా కంటిన్యూస్గా టీవీ చూసుకుంటూ కూర్చోవటము, ఏం పనులు చేయకుండా అలా కూర్చొని ఉండటము, ఎక్సెసివ్ రెస్ట్ చేయటం అంటే పడుకోవటం, ఊరికైనా పడుకుని ఉంటాము, వీళ్ళకు డిమెన్షియా రావటం చాలా గ్యారంటీ. సో డిమెన్షియా వచ్చిన మందిని ఎలా డీల్ చేయాలి? మెయిన్ థింగ్ రైటింగ్ నోట్స్. ఇందాక నేను చెప్పాను కదా, లిస్ట్ రాసుకోవటము, నోట్స్ రాసుకోవటము, ఇది నేను చేయాలని రాసుకొని దాన్ని చూసుకుంటే చెక్ లిస్ట్ రాసుకోవటం, చెక్ లిస్ట్ ప్రకారం టిక్కులు పెట్టుకుంటా వర్క్ చేసుకోవటం. ఇంకా మెల్లమెల్ల డిటరేట్ అవుతా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ ఎట్లా ఉంటాయంటే, అన్నం తినేసి ఉంటారు, ఒక 5 minutes తర్వాత అన్నం తిన్నాను అంటే లేదు నేను అన్నం తినలేదు అని అంటారు. అంటే వాళ్ళు అన్నం తిన్న విషయం కూడా మర్చిపోతారు. ఇట్లాంటి వాళ్ళకు టాయిలెట్ పోయినా ప్రాబ్లమే, వాష్రూమ్ వెళ్ళినా ప్రాబ్లమే, స్నానం చేసుకుని వెళ్ళినా ప్రాబ్లమే. అంటే చేస్తారు, మర్చిపోతారు. అప్పుడప్పుడు ఏమవుతుంది, టాయిలెట్కి వెళ్తారు, కూర్చుంటారు, టాయిలెట్ చేయాలనే పాయింట్ కూడా వాళ్ళ మైండ్కి రాదు. సో టాయిలెట్ చేయకుండా వచ్చేస్తారు. అంటే మైండ్ ఎక్కడో కోఆర్డినేట్ చేయదు, మైండ్లోకి వెళ్ళి వచ్చే థాట్స్ చేయాల్సిన పనికి లింక్ లేకుండా అయిపోతుంది, పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది. ఈ గ్యాపే డిమెన్షియా. సో ఈ గ్యాప్ రాకుండా ఉండాలంటే మైండ్ని బాగా యాక్టివ్గా పెట్టడం చాలా చాలా అవసరం. మైండ్ యాక్టివ్గా పెట్టాలంటే ఆలోచించుకుంటూ కూర్చోవటం కాదు, ఏమైనా పని చేస్తూ ఉండాలి. ఈ ఫింగర్స్, వ్రేళ్ళు ఎంత బిజీగా యాక్టివ్గా ఉంటే బ్రెయిన్ సెల్స్ అంత యాక్టివ్గా ఉంటాయి. ఎప్పుడైతే చేతులు ఏం చేయకుండా ఖాళీగా కూర్చొని ఉంటుంది చూడండి, బ్రెయిన్ సెల్స్ డీజనరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకే మీరు గమనించవచ్చు, చిన్నపిల్లలు బాగా యాక్టివిటీ చేయించుకొని వాళ్ళు బిజీగా పెడతామో, అలాగే ముసలి వాళ్ళు ఏజ్ వస్తూ ఉంటే చేతులతో చాలా చాలా బిజీగా పెట్టాలి. ఏదైనా పని చేస్తూ ఉండాలి, రైటింగ్ చేస్తూ ఉండాలి, లేదంటే ఇంట్లో ఆడవాళ్ళు బియ్యం ఏరుకోవటాలు, కూరగాయలు సార్ట్అవుట్ చేసుకోవటము, వెజిటబుల్స్ కటింగ్ చేసుకోవటము, మసాలాలు నూరుకోవటాలు, ఇట్లాంటి ఏదైనా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. మూడవది, ఇప్పుడు చాలా డిమెన్షియా లెవెల్లోకి వచ్చినాక వాళ్ళని ప్రతిసారి గుర్తు చేయాలంటే కాన్స్టెంట్గా ఒక మనిషి వెనుక ఉండాలి. కానీ పాపం ముసలి వాళ్ళు అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చి కూడా ఎంత కాన్స్టెంట్గా మనం వాళ్ళకి చెప్తా ఉంటే కూడా విసిగిపోతారు, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. ఫ్రస్ట్రేట్ అయిపోయి రియాక్ట్ అవుతూ ఉంటారు. నువ్వేంటి నాకు చెప్పేది, గమన కూర్చో, వాళ్ళని తిట్టటము, బెదిరించటము, కేకలేయటము, స్క్రీమ్ చేయటము, ఇవన్నీ బాగా అయిపోతూ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్ ఏంటంటే, వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా చిన్న చిన్న పోస్టర్లు పెట్టేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు టాయిలెట్కి వెళ్తున్నానికి టాయిలెట్ డోర్ దగ్గర ఒక లేబుల్ రాసి పెట్టేసేయాలి, ఇది టాయిలెట్, యు ఆర్ కమింగ్ ఫర్ టాయిలెట్, డూ ద టాయిలెట్. వాష్ బేసిన్ ఉందనుకోండి, వాష్ బేసిన్ దగ్గర పెట్టేది వాష్ యువర్ హ్యాండ్స్ అని రాసి ఉండాలి. సో అలాగే డైనింగ్ టేబుల్ మీద ఈట్ యువర్ ఫుడ్, డ్రింక్ వాటర్, ప్రతి చిన్న చిన్న విషయాలు వాళ్ళు గుర్తు చేయని ప్రతిసారి మనం గుర్తు చేయలేం కాబట్టి అక్కడక్కడ పోస్టర్లు అతకబెట్టేయటం, ఇది కంపల్సరీగా వాతావరణం క్రియేట్ చేయటం. ఇది ఇంట్లో మన పేరెంట్స్ కానివ్వండి, మన గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, లేదా డిమెన్షియా ఎఫెక్ట్ అయిన వాళ్ళకు సపోర్ట్ చేయాల్సింది ఇంట్లో. ఈ మధ్య కొన్ని సెంటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో జూబ్లీహిల్స్ దగ్గర రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ దాంట్లో డిమెన్షియా సెంటర్ ఉంది. ఎలా అయితే స్కూల్ పిల్లలు రోజు పొద్దున్న బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వెళ్ళి సాయంత్రం రిటర్న్ వస్తారో, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి ఓల్డ్ పీపుల్, డిమెన్షియాతో సఫర్ అయ్యే వాళ్ళు అక్కడ రెడ్ క్రాస్ సొసైటీలో వాళ్ళ డిమెన్షియా సెంటర్కి వెళ్తారు, రోజు మార్నింగ్ బ్యాగ్ పట్టుకొని వెళ్తారు, అక్కడ కూర్చొని చాలా యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఏం చేయనికి ఉండదు. సో ఇక్కడ ఈ సెంటర్లో వాళ్ళు బాగా యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటారు. యాక్టివిటీస్ చేసేసుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే, కనీసం డిమెన్షియా ఇంకా ముదిరిపోకుండా, వాళ్ళు ఇంకా ఎక్కువ కష్ట టైంలోకి పోకుండా అక్కడక్కడ అరెస్ట్ అయిపోయి బిజీగా ఉండడానికి. అట్లాంటి సెంటర్స్లో కొంచెం ఫిజియోథెరపీ, వీలవుతే జిమ్ లెవెల్లో చేయలేరు, ఎందుకంటే ముసలి వాళ్ళు కాబట్టి చేత కాకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకు డెఫినెట్గా కనీసము ఫిజియోథెరపీ చేస్తూ ఉంటే బాడీ మోషన్లో ఉంటుంది, బాడీ కోఆపరేట్ చేస్తుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంటుంది. వాకింగ్, అట్లాంటి సెంటర్స్ ఏంటంటే స్టెప్స్ ఎలా ఎక్కుతాము, వాకింగ్ చేయటము, ఇంట్లో ఏం చేయరు, అలా కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చుంటుంటారు. మనం అనుకుంటే వాళ్ళు టీవీ చూస్తున్నారు, టీవీ కూడా చూడరు, అలా కూర్చొని ఉంటారు, టీవీ చూస్తున్నామని అనుకుంటారు, కానీ టీవీ కూడా చూడరు. అంటే మైండ్ ఎక్కడో బ్లాంక్ అయిపోతుంది. ఈ బ్లాంక్ అయ్యే మైండ్ని యాక్టివ్గా పెట్టాలంటే వాళ్ళని బిజీగా పెట్టాలి. సో ఇంట్లో వాళ్ళని బిజీగానే పెట్టాలి, లేదంటే ఇట్లాంటి సెంటర్స్ కన్నా పంపాలి. అక్కడ సెంటర్స్లో కూర్చొని వాళ్ళు ఏదేదో చేసుకుంటా ఉంటే వర్కౌట్ అవుతుంది. మూడో పాయింట్ ఏం చేయొచ్చునంటే, ఒకవేళ ఇంట్లో
కంప్యూటర్ ఉందనుకోండి, వాళ్ళకు కంప్యూటర్ కీబోర్డ్ ఇచ్చి కంప్యూటర్ మీద కూడా టైపింగ్ చేసుకుంటూ కూర్చోమని చెప్పొచ్చు. ఏదో ఒక టైప్ చేస్తారు, ఒకటి స్టోరీ అయినా టైప్ చేయమని చెప్పండి. ఎడ్యుకేటెడ్ ఉంటే చాలా మంచిది. నాట్ ఎడ్యుకేటెడ్ అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఒక కీబోర్డ్ తీసుకోవటం, మ్యూజిక్ ప్లే చేయమని చెప్పటము, ఫింగర్స్ బిజీగా ఉండాలి. అల్టిమేట్ సొల్యూషన్ ఏంటంటే వాళ్ళ వ్రేళ్ళు ఎంత బిజీగా ఉంటే అంత బిజీగా వాళ్ళ బ్రెయిన్ ఉంటుంది. ఈ బ్రెయిన్ బిజీగా ఉన్నప్పుడు ఆ డిమెన్షియా రాకుండా, డిటరేట్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. సో ఫైనల్గా మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మన మైండ్ డిటరేట్ అవ్వకుండా, బ్రెయిన్ వీక్ అవ్వకుండా ఉండాలంటే మనం బ్రెయిన్కి యాక్టివిటీస్ ఇవ్వాలి. ఈ యాక్టివిటీస్ ఎలా ఉండాలి? ఎక్కువ వ్రేళ్ళు యూజ్ అవ్వాలి, కాళ్ళు యూజ్ అవ్వాలంటే లేచి వాకింగ్ చేయాలి. సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే వాకింగ్ చేసుకుంటే వెళ్ళాలి. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే వాకింగ్కి బయలుదేరిపోతారు, ఎక్కడ వాకింగ్ చేయాలో తెలియదు, రిటర్న్ ఇంటికి రాలేరు. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు పాకెట్లో ఒక ఐడి కార్డు, అడ్రస్, డైరెక్షన్స్, ఫోన్ నెంబర్స్ పెట్టి కూడా పంపాలి. ప్లస్ ఒకవేళ రోడ్ మ్యాప్ లాంటిది కూడా ఒకటి తయారు చేసి మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, అది చూసుకొని ఓహో మా ఇల్లు ఇటు దిక్కు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అన్నట్టు కూడా డైరెక్షన్స్ పాకెట్లో పెట్టి పంపిస్తే ఇవి చిన్న విషయాలు. కానీ వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీస్లో ఏంటిది? ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ వాకింగ్ బాగా చేయాలి, మంచినీళ్ళు తాగాలి. ఎందుకంటే మంచినీళ్ళు తాగితే యూరినేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఒకటేమో హెల్త్కి మంచిది, రెండోది ప్రతిసారి యూరినేషన్కి వెళ్తుంది కాబట్టి కనీసం యూరినేషన్ కొరకన్నా లేచి బాత్రూమ్కి వెళ్ళేసి రిటర్న్ వస్తాం. ఇప్పుడు అది కూడా లేదనుకోండి, అలాగనే సోఫాలో చైర్లో కూర్చొని ఉంటారు, దినమంతా అలా కూర్చొని ఉంటే మళ్ళీ వెళ్ళి పడుకుంటారు. సో ఇది డిమెన్షియాకి ఎక్కువ పెద్ద కారణం అయిపోయి బ్రెయిన్ అసలు పనిచేయకుండా అయిపోతుంది. సో యాక్టివిటీస్ చాలా ఇవ్వటము, ఇంటి పనులు వీలవుతే ఇంటి పనులు చేయటము, ఒకవేళ ఇంటి పనులు చేసుకుంటే కాబట్టి కూర్చొని పువ్వులు అల్లటమో ఇంకేదైనా అల్లటమో, లేదంటే పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉంటాయి కదా, డెవలప్మెంటల్ టాయ్స్ ఉంటాయి, మాంటసరీ యాక్టివిటీస్ లాంటివి ఏమైనా ఇచ్చేసుకొని వాళ్ళకు ఫింగర్స్ బిజీ పెడితే వాళ్ళ బ్రెయిన్ కూడా బిజీగా ఉంటుంది. దీనివల్ల డిమెన్షియా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. సో డిమెన్షియాను గమనించుకోవాలి. అందరికీ డిమెన్షియా లెవెల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం, క్లైమేట్, వెదర్ అన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఫుడ్. సో ఇన్యాక్టివ్ లైఫ్, సెడెంటరీ లైఫ్ వలన మెమరీ లాస్, డిమెన్షియా కూడా అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.